నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను రవి. ఈరోజు టు ది పాయింట్లో జనాభా పేరుతో సీట్ల తగ్గించడం సరికాదన్నారు టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ అంశంపై కేంద్రంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్గతంగా మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ విషయంలో బహిరంగంగా మాట్లాడకూడదన్నారు బుచ్చయ్య చౌదరి. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాయని, ఇప్పుడు అదే పేరుతో సీట్లు తగ్గించడం సరికాదన్నారు బుచ్చయ్య చౌదరి. ఈ అంశంపై టు ది పాయింట్లో విశ్లేషించడానికి బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు తన విశ్లేషణ అందిస్తారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రైట్, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడుతున్నారు. అలాగంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ అంశం అయితే మాత్రం మొన్న చెన్నైలో రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడ సమావేశమైంది సీఎం స్టాలిన్ సమక్షంలో, మీరు చూశారు. కానీ ఈరోజు మాత్రం బుచ్చయ్య చౌదరి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మేము సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడుతున్నారు. ఇక జనాభా పేరుతో సీట్లను తగ్గించడం సరికాదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామ్మోహన్ రావు గారు. రవి గారు, మీకు అట్లాగే స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. ఎన్డీఏ కూటమిలో ఉన్నా కనుక మాట్లాడలేకపోతున్నాం అంటే విధానపరమైన నిర్ణయం కాదు, విధానం చెప్పాలి కదా. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో లేరు, ఇండి కూటమిలో లేరు, రెండు లేరు కదా, ఇటు పక్క అటు పక్క లేరు. కానీ వారి విధానాన్ని ప్రకటించి మోడీ గారికి ఉత్తరం రాశారు. సహేతుకంగా ఈ ఎట్లా ఉండాలని రాశారు కదా. అంతేందుకు ఎన్డీఏ కూటమి ఉన్నంత మాత్రాన ఇప్పుడు మొన్న ఢిల్లీ మన చెన్నైలో మీటింగ్ అన్నాడీఎంకే కూడా పోయింది కదా, మరి వాళ్ళు ఎట్లా పోయింది? అన్నాడీఎంకి ఇది ఒక్కటి కాదు రవి గారు, గతంలో మనకు భాషా విషయం వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్నికలకు ముందు హిందీ భాషను రుద్దబోతున్నారనే ఒక అనుమానం రాగానే వెంటనే ఆ ఎన్నికలకు ముందు తమిళనాడు ఎన్నిక జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు విమర్శించారు కదా, ఇది కరెక్ట్ కాదని. అంటే కూటమిలో ఉన్నంత మాత్రాన మన గొంతు నొక్కేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటున్నాడు. అంతేందుకు రవి గారు, గతంలో ఇదే అందరు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2001 నేను ఢిల్లీకి వెళ్ళేమో డిలిమిటేషన్ విషయంలో నేను పెద్ద ప్రయత్నం చేసినా ఓ రకంగా చెప్పాను అవన్నీ అనుకునేని అయినా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా పోరాడిండ్రు. ఏది రాష్ట్రానికి, మన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనే దాని మీద పోరాడిండ్రు. 2001లో వాజ్పేయి గారు ఉన్నారు. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడే ఒక రకంగా చెప్పాలంటే తగిన న్యాయం జరిగింది. మళ్ళీ 25 ఏళ్ల దాకా డిలిమిటేషన్ వద్దని పెట్టుకోవడం, పాత జనాభా లెక్కల ప్రకారమే విత్ ఇన్ ద స్టేట్ చేసుకోవచ్చు, కానీ కొత్తగా మన ఏదైతే పాత జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా అయితే మన కొత్త జనాభా లెక్కలు వద్దని చెప్పి చేసిండు కదా ఆనాడు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది కదా. అంతేందుకు మొన్న ఏది బీజేపీతో వ్యతిరేకంగా మనకు ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వలేదని మన వ్యతిరేకంగా బయటకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు దక్షిణ ఉత్తర భారతదేశాల విభజన, దేశ విభజన కారణం అయిద్దని గట్టిగా మాట్లాడారు కదా. ఎవరు మాట్లాడలేదు, మిగతా ఏ పార్టీ మాట్లాడలేదు. జనసేన మాట్లాడింది కదా అన్నాడు. ఇవాళ మేము కూటమిలో ఉన్నా కనుక మాట్లాడడం లేదని బుచ్చయ్య చౌదరి గారు అంటే ఏమైందంటే ఇది వాళ్ళ గొంతు వాళ్ళు నొక్కోవడం అంటున్నాను. నేనేమంటున్నాను, మీటింగ్ పోవాల్సిన అవసరం అంటే రామ్మోహన్ రావు గారు అంటే బయట బహిర్గతంగా మాట్లాడలేదు, కానీ అంతర్గతంగా సీఎం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడుతున్నారు. కానీ సీట్లు తగ్గించడం అంటే సరికాదు అనే విధంగానే ఆయన మాట్లాడారు. అది వ్యూహాత్మకంగా కావచ్చు, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే ఒక లెటర్ రాస్తే ఏమైతుండే అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి మీటింగ్ పోలేదు, ఇండి కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో లేడు. లేనైతే పోలే కదా, పంపిండు కదా. అంతెందుకు ఈ రెండు కూటమిలో నవీన్ పట్నాయక్ గారు కూడా ఉన్నారు కదా రెండు కూటమిలో. ఆయన కూడా ఏం చేశారు, ఒక వీడియో క్లిప్పింగ్ పంపారు అక్కడికి. మన మమతా బెనర్జీ ఇంకా అటు ఇటుగా ఉన్నది, ఆమె ఇంకే మరి ఆలోచించుకోవాలి. కానీ నేనేమంటున్నానంటే కనీసం లెటర్ అని రాయాల్సి ఉండే అంటున్నా. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గమనించి ఒక లెటర్ అని రాయాల్సి ఉండే అంటున్నా. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన భాగం, గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన క్రమంలో మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు లెటర్ అని రాయాలి, లేకపోతే ఆ కూటమి కలవాల్సిన అవసరం డైరెక్ట్ గా ప్రధానమంత్రులు కలిసి కోరొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు చాలా అఫీషియల్ లీకేజ్ చేస్తున్నారు రవి గారు. ఉదాహరణకు పోలవరం నిర్మాణం కోసం నిధులు అధికంగా కేటాయిస్తున్నారు, 10 సార్లు మంత్రులు కలుస్తున్నారు. అప్పుడు ఉజ్జాయింపుగా ఒక మాట అంటే బాగుండేది కదా అంటున్నాను. మాట కంటే నా ఉద్దేశం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారే పూనుకొని 2001లో వాజ్పేయి గారిని ఒప్పించి ఆనాడు అంత శక్తివంత ప్రధానమంత్రుల నియమించే అంత శక్తివంతుడుగా ఉన్నాడు ఆనాడు కూటమిలో. కనుక అట్లా చూసుకుంటే
ఆనాడు ఏ పని చేసిండో అందులో 10వ వంతుని ఇప్పుడు చేయాలంటున్నాను నేను. అవును. ఖచ్చితంగా లెటర్ అని రాయాలి, లేకుంటే తన అభిప్రాయం చెప్పాలి. నిజంగానే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం గతంలో వాజ్పేయి ఉదాహరణ, వాజ్పేయి గారు ఏం చేసినా అది చేస్తే బాగుంటుందని బహిరంగంగా చెప్పకపోతే కానీ రామ్మోహన్ రావు గారు కేంద్రం అప్పుడు ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటంటే జనాభా పెరుగుదలను నియంత్రించడం కోసం 2 పిల్లలు చాలు అనే విధంగా పెట్టారు. దాన్నే దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. తూచా తప్పకుండా పాటించిన రాష్ట్రాలు ఏవైనా ఉంటే అది దక్షిణాది రాష్ట్రాలు. అలాగే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు కూడా స్థానిక సంస్థల్లో అక్కడ ఎవరైనా రాజకీయ నాయకులకి ఏమన్నా కావాలి అంటే స్థానిక సంస్థలకు కార్పొరేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పదవులు కావాలంటే 2 పిల్లలు ఉన్న వాళ్ళకే ఇస్తాం, ఇక 3 పిల్లలు ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదనే విధంగా అట్లా ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు కూడా ఈ మొన్న ఎలక్షన్లో కూడా వాటిని తీసేశారనుకోండి. ఇట్లా క్రమశిక్షణ పాటించినటువంటి రాష్ట్రాలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే నిజంగా అది మరి కేంద్రం ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? మన చట్టం కూడా ఉందండి, 2 కంటే పిల్లలు ఉంటే లేదని. కాబట్టి మన తెలంగాణలో కేసీఆర్ గారు తీసేశారు దాన్ని పోయినసారి, మన చంద్రబాబు నాయుడు గారు ఈసారి తీసేశారు. అందుకని నేను దాన్ని జోలికి పోతానండి. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ ఎలుగెత్తి చాటి లేకపోతే దేశం విభజన జరుగుద్దనే మాట పెద్ద మాట అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి లాగా లెటర్ అయిన రాయాలా అని ఒకటి అంటున్నారు. ఇంకోటి ఉత్తర దక్షిణ భారతదేశం సంబంధించి కాదు, నేనన్న దక్షిణాది రాష్ట్రాలు అక్కడ తమిళనాడు మన ఏమంటారు పశ్చిమ బెంగాల్లో 4 సీట్లు పోతాయండి, పంజాబ్ 1 సీటు పోతుంది. పంజాబ్ ముఖ్యమంత్రి కూడా వచ్చారు కదా మన అక్కడ. అట్లాగే మనకు ఇది కేవలం ఎన్డీఏ కూటమి మధ్య పంచాయతీ కాదు రవి గారు. హర్యానాలో సీటు పోతుంది, మహారాష్ట్రలో 1 సీటు పోతుంది. మరి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఉత్తర దక్షిణ భారతదేశం తేడా కూడా కాదు ఇది. విధానపరంగా చూస్తే తెలుగుదేశం గాని జనసేన గాని కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని నిరసన తెలపాల్సిన అవసరం లేదు, సూచన చేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. సూచనాప్రాయంగా తెలిపితే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో మనం అందరూ ఉన్నానే పేరు వస్తున్నాయి అంటున్నా. ఇప్పుడు అందరి దారి ఒకటైతే ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి పెట్టేది ఒకదారి అన్నట్టు కావద్దు కదా అంటున్నాను. ఒక సలహా ఇస్తాను. చంద్రబాబు నాయుడు గతంలో వాజ్పేయిని ఒప్పించి మరీ అన్యాయం జరగకుండా చూసిండు కదా, అదే పని ఇప్పుడు గుర్తు చెప్తున్నాడు. ఒక రకం కూటమిలో కీలకమైన వ్యక్తి కనుక స్టాలిన్ మీద విమర్శ చేస్తున్న బీజేపీ, కానీ చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేయదు అంటున్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డా ఆయన మీద విమర్శ చేయదు. అవసరం ఉన్నది మన అవసరం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి. కనుక అదైతే బట్టబయలు చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం.